హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు సన్ యూట్యూబ్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. అది ఏంటో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం పదండి. మనం చైనాలో ఎన్నో వైరస్లు అయితే చూస్తూనే ఉన్నాం. మళ్ళీ హెచ్ఎంపివి వైరస్ అయితే రావడం జరిగింది. అసలు చైనాలో ఇది ఎక్కడ వచ్చింది? చైనాలో ఎన్ని కేసెస్ వచ్చాయి? ఇది ఎలాంటి సీజన్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది? ఎలాంటి పిల్లలకి, ఎలాంటి ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఇది వ్యాప్తి చెందుతుంది? భారతదేశంలో ఎన్ని కేసెస్ వచ్చాయి? దీని గురించి బయట దేశాలు ఎలా మాట్లాడుకుంటున్నాయి? అని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చైనాలో అయితే ఈ మధ్య కాలంలో ఈ వైరస్ రావడం అనేది కొత్త కాదు. చైనాలో వైరస్‌లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. దాన్ని వాళ్ళు అంత సీరియస్‌గా అయితే తీసుకోరు. ఇక్కడ మనొక విషయం ఏమర్థం చేసుకోవాలి అంటే, ఈ వైరస్ చిన్న పిల్లలకి మాత్రమే కనిపిస్తుంది. మనము చైనా మీడియా చూస్తున్నా, చైనా హాస్పిటల్ చూస్తున్నా, ఎక్కడ చూస్తున్నా కూడా చిన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళు పేరెంట్స్ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వైరస్ ఎక్కువ చిన్న పిల్లలకి వ్యాప్తి చెందుతుంది. దీని నుంచి అయితే చిన్న పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చైనాలో కొన్ని విషయాలు అయితే దాచడం జరుగుతుంది. అంటే ఎందుకు చైనా ఈ విషయాలు దాస్తుంది అని మీకు క్లారిటీ చేస్తాను. ఎందుకంటే చైనా అనేది ఒక కమ్యూనిస్ట్ దేశం కాబట్టి, దానివల్ల వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు అది చేయాల్సిందే. ఆ దేశానికి తగినట్టు చేస్తుంది. అసలు ఈ వైరస్ ఏ దేశాలకి వ్యాప్తి చెందిందో తెలుసుకుందాం. మొదటిగా అయితే మలేషియా. మలేషియాలో కూడా ఈ కేసెస్ పెరగడం చూస్తూనే ఉన్నాం. అలానే జపాన్. జపాన్‌లో కూడా ఈ కేసెస్ రావడం జరుగుతుంది. అలానే హాంకాంగ్. ఇలాంటి దేశాలలో ఈ వైరస్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. భారతదేశంలో ఎక్కడెక్కడ ఈ కేసెస్ రావడం జరిగింది? డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. ఇండియా నుంచి అయితే ఒక క్లియర్ స్టేట్మెంట్ అయితే డబ్ల్యూహెచ్ఓకి పాస్ చేయడం జరిగింది. అది ఏంటంటే, మీరు చైనాలో ఏం జరుగుతున్నా కూడా మాకు వెల్లడించండి. అది వెల్లడించిన తర్వాత మేము దానికి తగ్గట్టు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని డబ్ల్యూహెచ్ఓకి అయితే ఇండియా ఇలా చెప్పడం జరిగింది. అసలు ఇండియాలో ఏ స్టేట్స్‌లో ఇది ఎక్కడ వచ్చింది ఈ వైరస్ అని డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. మొదటిగా అయితే మనం గుజరాత్ స్టేట్‌ని అయితే తీసుకోవాలి. గుజరాత్‌లో అయితే 2 కేసులు రావడం జరిగింది. అది కూడా చిన్న పిల్లలకే రావడం జరిగింది. ఇంకొకటొచ్చేసి మనకు అస్సాం దగ్గర 2 కేసెస్ అయితే రావడం జరిగింది. అది కూడా చిన్న పిల్లలకే సోకడం జరిగింది. ఇంకొక స్టేట్ వచ్చేసి బెంగుళూరు. బెంగుళూరులో కూడా 3 కేసులు నమోదయ్యాయి. ఇవి కూడా చిన్న పిల్లలకే రావడం జరిగింది. ఇలా మరొక స్టేట్ వచ్చేసి రాజస్థాన్. రాజస్థాన్‌లో కూడా 2 కేసులు అయితే రావడం జరిగింది. మరొక స్టేట్ వచ్చేసి అది మహారాష్ట్ర. మహారాష్ట్రలో కూడా 2 కేసులు అయితే రావడం జరిగింది. దీంట్లో అధిక శాతం చిన్న పిల్లలే ఉన్నారు. ఈ ఈ విధంగా భారతదేశంలో ఈ స్టేట్స్‌లో అయితే రావడం జరిగింది ఈ కేసెస్. చూద్దాం ఇంకా ఇలాంటి కేసెస్ ఎన్ని వస్తాయి అని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. జై హింద్.